హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డిఎస్సి 2024 తెలుగు 6వ తరగతి తెలుగు సెమిస్టర్ 2 6, 7, 8, 9, 10, 11 పాఠాల యొక్క కవి పరిచయాలు, పాత్రలు, నేపథ్యం, సందర్భాల గురించి బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది డే 6 మార్నింగ్ టైం టేబుల్ ప్రకారం ఈరోజు వీడియో డే 6 మార్నింగ్. డైలీ వీడియోస్ మన ఛానల్ అయితే చాలా ఉంటాయి. అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ బిట్స్ అన్నీ చాలా ఉపయోగపడతాయి. ఇంక ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా డిఎస్సి 2024 తెలుగు 6th క్లాస్ సెమిస్టర్ 2 బుక్ చూద్దాం. ముందుగా బిట్స్ ఆప్షన్స్ చదువుతాను, తర్వాత లాస్ట్లో ఆన్సర్స్ అన్ని రివీల్ చేస్తాను, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకటవది మేలుకొలుపు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం, స్థల పురాణం, భాషాభిరుచి, సమానత్వం, సహానుభూతి. రెండవది మమకారం అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియలో కలదు? వ్యాసం, చారిత్రక కథ, జీవిత చిత్రం, కథ. మూడవది డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత కవయిత్రి మొల్ల, కుసుమ ధర్మన్న, రావూరి భరద్వాజ, చిలుకూరి దేవపుత్ర. నాలుగవది చిలుకూరి దేవపుత్ర గారి 6 గ్లాసులు ఒక కథా సంపుటి, నవల, నాటకం, కవితా సంపుటి. ఐదవది చిలుకూరి దేవపుత్ర గారికి చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం ఎప్పుడు లభించింది? 1996, 2001, 2000, 1999. ఆరవది మమకారం పాఠంలో అనంతపురం నుండి సత్యం వాళ్ళింటికి వెళ్ళింది ఎవరు? సీత, రాజు, రవి, రఘు. ఏడవది భారతదేశంలో స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యం. మమకారం, మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, డూడు బసవన్న. నెక్స్ట్ బిట్. ఎనిమిదవది కుసుమ ధర్మన్న గారు సంఘ సంస్కరణ అభిలాష కలిగి ఉండడంలో ఎవరి చేత ప్రభావితులయ్యారు? గురజాడ అప్పారావు, జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ, కందుకూరి వీరేశలింగం. తొమ్మిదవది విద్యను, పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, గుడిపాటి వెంకటాచలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చిలుకూరి దేవపుత్ర. పదవది బిడ్డల శిక్షణ అనే పుస్తక కర్త ఎవరు? బివి నరసింహారావు, చిలుకూరి దేవపుత్ర, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గుడిపాటి వెంకటాచలం. 11వది ధర్మ నిర్ణయం అనే పాఠ్యభాగానికి ఎవరి యొక్క ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్యం ఆధారాలు? సినారే, రావూరి భరద్వాజ, విశ్వనాథ సత్యనారాయణ, కుసుమ ధర్మన్న. నెక్స్ట్ బిట్. 12వది అసువులు అంటే దేవతలు, కన్నీరు, ప్రాణాలు, మోసాలు. 13వది త్రిజట స్వప్నం ప్రకారం రావణుడు క్రింది ఏ చెట్టు కింద సీతను ఉంచాడు? పారిజాతాపహరణం, సింసుప, అశోక వృక్షం, మర్రి చెట్టు. 14వది మొల్ల రామాయణంలో గల గద్య పద్యాలు ఎన్ని? 178, 718, 817, 871. 15వది త్రిజట స్వప్నం పాఠ్యభాగం మొల్ల రాసిన రామాయణంలోని ఏ కాండలోనిది? అరణ్యకాండ, అయోధ్యకాండ, సుందరకాండ, యుద్ధకాండ. 16వది రావూరి భరద్వాజ గారి విమల ఈయన రాసిన తొలి కథ, ఈయన రాసిన తొలి నవల, జ్ఞాన్పీఠ్ అవార్డు తెచ్చిన రచన ఏదీ కాదు. నెక్స్ట్ బిట్. 17వది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన అంటే రావూరి భరద్వాజకు ఇచ్చిన బిరుదు కళాశ్రీ, కళారత్న, కళా ప్రపూర్ణ, కవి శ్రేష్ఠ. 18వది రావూరి భరద్వాజ్ గారి రాసిన నవలలు ఎన్ని? 10, 7, 17, 23. నెక్స్ట్ బిట్. 19వది డూడు బసవన్న పాఠంలో బసవయ్య 6 అన్నదమ్ములలో పెద్దవాడు, చిన్నవాడు, రెండవవాడు, మూడవవాడు. 20వది డూడు బసవన్న పాఠంలో బసవయ్యకు ఎంతమంది పిల్లలు? 4, 5, 6, 2. 21వది బసవయ్య వాళ్ళ నాన్నలతో అంటే నాన్న చిన్నాన్నలతో క్రింది ఏ పని చేసేవాడు? డోలు వాయించుట, సన్నాయి వాయిద్యం, గంగిరెద్దు ఆడించుట, రాండోలు వాయించుట. 22వది గురి అను చిన్న కథలో రాంభట్టు ఎవరు? అడవిలో వేటగాడు, రాజుగారి మంత్రి, రాజుగారి సైనికాధికారి, రాజగుర్రపు రథసారథి. 23వది కరిం రింగిన వెలగపండు ఎవరి నవల? చిలుకూరి దేవపుత్ర, సినారే, రావూరి భరద్వాజ, కుసుమ ధర్మన్న. 24వది చిలుకూరి దేవపుత్ర గారి కథా సంపుటం కానిది ఏది? అద్దంలో చందమామ, వంకర టింకర, యాకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు. లాస్ట్ బిట్. 25వది వెలది అంటే వెల లేనిది, ఖరీదైనది, స్త్రీ, చుక్క. ఇవి ఫ్రెండ్స్ 25 బిట్లు.
ఇవి మీరు చేసినట్లయితే ఇప్పుడు రివీల్ చేసిపోయే ఆన్సర్ని బట్టి మీకు ఎన్ని వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆన్సర్స్ చూద్దాం. 1వది మేలుకొలుపు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ సి సమానత్వం. మేలుకొలుపు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సమానత్వం. 2వది మమకారం అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియలో కలదు. ఆన్సర్ ఆప్షన్ డి కథ. మమకారం అనే పాఠ్యభాగం కథ రూపంలో ఇచ్చిన ప్రక్రియ. 3వది డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత. ఆన్సర్ ఆప్షన్ సి రావూరి భరద్వాజ. డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత రావూరి భరద్వాజ. 4వది చిలుకూరి దేవపుత్ర గారి 6 గ్లాసులు ఒక. ఆన్సర్ ఆప్షన్ ఏ కథా సంపుటి. చిలుకూరి దేవపుత్ర గారు రచించిన 6 గ్లాసులు కథా సంపుటి. 5వది చిలుకూరి దేవపుత్ర గారికి చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం ఎప్పుడు లభించినది. ఆన్సర్ ఆప్షన్ బి 2001. 6వది మమకారం పాఠంలో అనంతపురం నుండి సత్యం వాళ్ళింటికి వెళ్ళినది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ బి రాజు. మమకారం పాఠంలో అనంతపురం నుండి సత్యం వాళ్ళింటికి వెళ్ళినది రాజు. 7వది భారతదేశంలో స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యం. ఆన్సర్ ఆప్షన్ బి మేలుకొలుపు. మేలుకొలుపు పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం అది. నెక్స్ట్ బిట్ 8వది కుసుమ ధర్మాన్న గారు సంఘ సంస్కరణ అభిలాష కలిగి ఉండడంలో ఎవరి చేత ప్రభావితులయ్యారు. ఆన్సర్ ఆప్షన్ డి కందుకూరి వీరేశలింగం. అదే అంటరానితనం గురించి అయితే అంబేద్కర్ చేత ప్రభావితులయ్యారు. ఇలా సంఘ సంస్కరణలు అయితే కందుకూరి వీరేశలింగం. 9వది విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు. ఆన్సర్ ఆప్షన్ బి గుడిపాటి వెంకటాచలం. నెక్స్ట్ బిట్ 10వది బిడ్డల శిక్షణ అనే పుస్తకకర్త ఎవరు. ఆన్సర్ ఆప్షన్ డి గుడిపాటి వెంకటాచలం. గుడిపాటి వెంకటాచలం గారే బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రచించారు. 11వది ధర్మ నిర్ణయం అనే పాఠ్యభాగానికి ఎవరి యొక్క ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్యం ఆధారాలంటే ఆన్సర్ ఆప్షన్ సి విశ్వనాథ సత్యనారాయణ గారివే ఈ రచనలు. వాటి ఆధారాలు బట్టే ధర్మ నిర్ణయం అనే పాఠ్యభాగం తీసుకున్నారు. 12వది అసువులు అంటే. ఆన్సర్ ఆప్షన్ సి ప్రాణాలు. అసువులు అంటే ప్రాణాలు. 13వది త్రిజట స్వప్నం ప్రకారం రావణుడు క్రింది ఏ చెట్టు కింద సీతను ఉంచాడు. ఆన్సర్ ఆప్షన్ బి సింసుప వృక్షం కింద సీతను ఉంచాడు. 14వది మొల్ల రామాయణంలో గల గద్య పద్యాలు ఎన్ని. ఆన్సర్ ఆప్షన్ డి 871. మొల్ల రామాయణంలో గద్య పద్యాలు 871. 15వది త్రిజట స్వప్నం పాఠ్యభాగం మొల్ల రాసిన రామాయణంలోని ఏ కాండలోనిది. ఆన్సర్ ఆప్షన్ సి సుందరాకాండ. మొల్ల యొక్క సుందరాకాండ నుంచే త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగాన్ని తీసుకున్నారు. 16వది రావూరి భరద్వాజ గారి విమల. ఆన్సర్ ఆప్షన్ ఏ ఈయన రాసిన తొలి కథ. రావూరి భరద్వాజ గారు రాసిన తొలి కథే విమల. నెక్స్ట్ బిట్ 17వది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావూరి భరద్వాజ్కి ఇచ్చిన బిరుదు. ఆన్సర్ ఆప్షన్ బి కళారత్న. రావూరి భరద్వాజ్ గారికి ఇచ్చిన బిరుదు ఏంటంటే కళారత్న. 18 రావూరి భరద్వాజ్ గారు రాసిన నవలలు ఎన్ని. ఆన్సర్ ఆప్షన్ సి 17. రావూరి భరద్వాజ్ గారు రాసిన నవలలు 17. 19వది డూడు బసవన్న పాఠంలో బసవయ్య 6 అన్నదమ్ముల్లో. ఆన్సర్ ఆప్షన్ ఏ పెద్దవాడు. బసవయ్య 6 అన్నదమ్ముల్లో పెద్దవాడు. 20వది డూడు బసవన్న పాఠంలో బసవయ్యకి ఎంతమంది పిల్లలు. ఆన్సర్ ఆప్షన్ బి 5. డూడు బసవన్న పాఠంలో బసవయ్యకి ఎంతమంది పిల్లలు అంటే 5. 21 బసవయ్య వాళ్ళ నాన్నలతో క్రింది పని చేసేవాడు. ఆన్సర్ ఆప్షన్ డి రాండోలు వాయించుట. ఆన్సర్ డి రాండోలు వాయించుట. 22వది గురి అను చిన్న కథలో రాంభట్టు ఎవరు. ఆన్సర్ ఆప్షన్ బి రాజుగారి మంత్రి. రాంభట్టు రాజుగారి మంత్రి. 23వది కరింరింగిన వెలగపండు ఎవరి నవల. కరింరింగిన వెలగపండు ఎవరి నవల. ఆన్సర్ ఆప్షన్ సి రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ గారి నవల కరింరింగిన వెలగపండు. నెక్స్ట్ బిట్ 24వది చిలుకూరి దేవపుత్ర గారి కథా సంపుటం కానిది ఏది. ఆన్సర్ ఆప్షన్ ఏ అద్దంలో చందమామ. ఇది కథా సంపుటం కాదు, నవల. మిగతా 3 వంకర టెంకర, ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు అనేవి కథా సంపుటాలు. 25వది వెలది అంటే. ఆన్సర్ ఆప్షన్ సి స్త్రీ. వెలది అంటే స్త్రీ అనే అర్థము. ఇవి ఫ్రెండ్స్ 25 బిట్లు 6వ తరగతి సెమిస్టర్ 2 బుక్ నుంచి. ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలానే మన టైం టేబుల్ ఫాలో అవుతూ బిట్లు అయితే తయారు చేసుకుందాం. నెక్స్ట్ ఈరోజు డే 6 ఈవినింగ్ వీడియో సైన్స్, మ్యాథ్స్, సోషల్, టీఎల్ఎం గురించి బిట్లు తయారవుతున్నాయి. ఈరోజు ఈవినింగ్ సెషన్లో ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.